చేదుంటది. మీరు ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ టైం ఒక పెద్ద ధైర్యం చేసి వీడియో తీయబోతున్నా. నాకైతే మస్తు భయం అవుతుంది. సో ఫస్ట్ ఏం తీస్తున్నా అంటే, ఇవి మీకు తెలుసా, ఇవి ఏమంటారు, ఇవి చేదు కాజులు. ఈ పొట్టు తీస్తే ఇగో ఇట్లా వెళ్తాయి. ఇవి కాజుల లెక్కనే ఉంటాయి, సేమ్ కాజుల లెక్కనే ఉంటాయి, కానీ తింటే మాత్రం మస్తు చేదు ఉంటుంది. కాకరకాయ కంటే ఘోరంగా చేదు ఉంటాయి అయితే నేను ఇన్ని తీసుకున్నాను. ఇవి మా మామ తెచ్చిండు, మా అమ్మమ్మ కోసం అని. తింటే షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్ ఉంటుందంట. అంత చేదుగా ఉంటాయంటే మా మామ ఏదో టేస్ట్ అంటే ఇగో దీంట్లోకి సగం కూడా తినలేను నేను, అంత దరిద్రంగా ఉంది టేస్ట్. సో ఈ టేస్ట్ ఇప్పుడు మేఘనతోని, దక్షతోని, లాస్యతోని, మా మమ్మీతోని వీళ్ళందరికీ ఇవ్వబోతున్నాను. ఏమో నాకు వీడియో ఎడబెట్టి తీయాలో కూడా అర్థమవుతలేదు. ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో, వీడియో చూద్దాం. కానీ ఇది తింటే మాత్రం 3 years వరకు నోట్లో చేదు మస్తు ఘోరంగా ఉంటుంది. నేను బూందీ తిన్నా, ఇది తిన్న తర్వాత వాటర్ తాగిన, ఘాటి తిన్నా, ఎన్ని తిన్నా తెలుసా నోట్లోకించి చేదు పోనీకి. ఫైనలీ మస్తు సేపటి తర్వాత పోయింది చేదు. చూడాలి ఇప్పుడు. జస్ట్ దీన్ని ఇట్లా టచ్ చేసినా కదా, జస్ట్ టచ్ చేసిన అందుకే మరి మస్తు ఘోరంగా ఉంది ఇది. పాపం మా దక్ష తింటే ఏమైపోతాడో ఏమో, ఒకసారి ట్రై చేద్దాం. పాపం మనకి కొంచెం ఇచ్చి చూద్దాం. వాడు తింటుండే, ఇప్పుడు వాడు వచ్చినాక ఇద్దాం. ఇలా దరిద్రం ఏంటంటే కరెంటు పోయింది. పొద్దున పోతే సాయంత్రం 4 గంటలకు వస్తుందంట. ఈ టైంలో మనకు వీడియో తీయాలి అన్న థాట్స్ వస్తాయి అన్నమాట. సరే చూద్దాం ఏమవుతుందో. మమ్మీ అయితే గుడికి పోయింది, రానికి కొంచెం టైం పడుతుంది. వచ్చేలోపు ఫోన్ నేనైనా సెట్ చేయాలి వీడియో తీయడానికి. చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో. ఇంత చేదుగా ఉంది, రియాక్షన్స్ ఏముంటాయో మమ్మీవి. అవును వీడియో తీస్తున్నా, టేస్టింగ్ వీడియో. ఆడ కూర్చో, బీట్రూట్ గీక్తున్నావు కదా నువ్వు. బీట్రూట్ దగ్గర కూర్చో మమ్మీ. నువ్వేం వీడియో పెట్టినా, ఆన్ చేసే పెట్టినావా? అరే నువ్వు కూర్చో, పోయి కూర్చో మమ్మీ. అవి సాఫ్ చేస్తున్నాయి, తర్వాత సాఫ్ చేయి. బిడ్డ తీసుకురా. అయ్యో ఇవి కాజూస్ మా అమ్మ తెచ్చి, తింటే మంచిదంట. కొంచెం తింటాము. ఏం కాజులు అవి? చేదు కాజులా? మా అమ్మ తెచ్చిన కాజులు కాదు, నాకు తెలుసు. ఆ బాదం పలుకులే కాజులు. ఊకే నాకు చెయ్యకు, చేదు ఉంటాయి అవి. చేదు ఉన్నాయి, కరుగు నమ్మ. అదే ఇంకా నోట్లో పెట్టుకుంటూనే చేదుంది కొంచెం. నోరు ఇదేంది కొంచెం. అరే నోరంతా పాడైతుంది బాబీ. చేదుంది తెలుస్తలేదా? నువ్వు నీ గోరు నోట్లో పెట్టుకో. మళ్ళీ నీకు తెలిసిపోయింది, నీకు తెలియకుండా తిద్దామంటే. అదేం ప్రాంక్. ఈ స్వీట్ అప్ప తిని చేదు పోతుంది. మూడు గంటలు ఉంటుందంట చేదు. 3 hours, 3 గంటలు. మా మమ్మీకి తెలిసిపోయింది ముందే అది చేదు కాజు అని. ఎక్కువ రియాక్షన్స్ రాదు. దక్షకి ట్రై చేద్దాం ఆగండి. ఏం చేస్తున్నావు? అయ్యా తిన్నావా? అన్నం లేదా? ఎందుకు జల్ది వచ్చినా స్కూల్ నుంచి? ఇట్లా అంతా అంటించుకోవద్దు. జర ఆపు నువ్వు. ఇగో కాజు కొంచెం తింటావా? కాజు తిను, నువ్వు కూడా కొంచెం తిను. కాజు చేదుగా మరి నోట్ చేసి చేసినావు. ఎట్లుంది రక్ష?
रुको जरा చేదు सबर करो కాజులు. చేదు కాజులు కాజేనా కాజే కానీ చేదు ఇది షుగర్ తగ్గిస్తుంది ఏడు వీడొస్తున్నా ఏం చేస్తుంది తూతూ అనుకుంటా यज मंगल भावानया मंगल हारे స్వీట్ తగ్గుతుంది కొంచెం చేదు ఆ పాయింట్ కిందికి అనుకో దక్షు పాప పెద్ద చేదు బయట చూసుకుంటుంది ఎట్లుంది ఇప్పుడు ఓకేనా ఇది నార్మల్ కాజు తినొచ్చు ఇది తిన్నామని కాజు తినకుండా ఉండగలవు కాజు తినాలి ఇది వేరే కాజు ఇది చేదు కాజు ఓకేనా లస్సక్కకు కూడా తినిపిద్దామా ఇట్లానే మేఘనక్కకి తినిపిద్దాం అది వచ్చినాక అలాగే ఏం చెప్పకు నువ్వు తిన్నానని ఓకేనా అదొక వచ్చినాక తినిపిద్దాం ఏం దిగు కోతినకి ఎక్కినావు బాగానే దిగు 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 పో పో తినిపో బాయ్ వేరే బాదం చిన్న బాదం చిన్న బాదం చిన్న బాదం అరే అరే వద్దంటే దొంగలకి ముందే తెలిసిపోయింది నువ్వే చెప్పినావా దక్ష తిన్నాడు ఆల్రెడీ తిన్నావు కదా దక్ష మధ్యాహ్నం కొంచెం వేస్తా కొంచెం వేస్తా కొంచెం కొంచెం వేస్తా ఓకేనా చాలా కొంచెం అరే కొంచెం ఎలా టేస్టింగ్ చేపిస్తున్నా నేను మంచి బాదం తెచ్చినా ఇది తీయ ఉంటుందంట అందుకే అందరికి టేస్టింగ్ తెచ్చి ప్రమోషన్ చేస్తున్నా దీన్ని ఎట్లుంది ఏం మాట్లాడుతున్నావురా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు తీయ ఉందా ఇంకొంచెం తిను మళ్ళా ఇగో ఇంకొంచెం తిను ఇంకొంచెమే ఇంకొంచెమే అరే తినాలి కొంచెమేనే ఎందుకు ఎందుకు దొబ్బేస్తున్నావు చెప్పు ఏమైంది చెప్పేమైంది అరే ఏమైతుంది చెప్పు यज मंगल भावानया मंगल हारे లేదు రాగేనేమో కొంచెం లేదు కానీ మేనేజ్ చేసింది అన్నం తింటుంది కదా ఆల్రెడీ పూరి తింటుంది కదా అందుకే టేస్ట్ దానికి అర్థం కాలేదు ఏదో లైట్గా ఇచ్చిన మరీ ఎక్కువ ఏదో మళ్ళీ తీసేసేమో అని తిన్న తర్వాత కొద్దిసేపటికి అర్థమైంది అది బాగాలేదు అని మొత్తం ఫ్లాప్ అయిపోయింది మనం అనుకున్న వీడియో నెక్స్ట్ టైం బెటర్ ట్రై చేద్దాం Thanks for watching. If you like this video, do like, share, comment and subscribe to our channel. Stay tuned. Bye bye. స్వీట్ కూడా తొక్కి వాడేసి అంత సాగా టేస్ట్ ఉంది ఇలా ఉత్తిగానే పట్టుకున్నాను నేను చేతితో నేను చేయి మొత్తం ఖరాబ్ అయ్యేది यज मंगल भावानया मंगल నన్ను ప్రాంక్ చేస్తుంది అనుకోలేదు ఇంత చేదు ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే నా లిప్స్ చేదు అన్నీ చేదైపోయినాయి అది ఎట్లయినా తెలియాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి ఇవాళ ఈవినింగ్ నైట్ కల్లా నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్